కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బాల్క సుమన్, మేడే రాజు, సార్ గెల్లా శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా ఉన్న నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వేల మంది అక్కడ ఉన్న నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా అర్ధరాత్రి కూడా వేల మంది వచ్చి అక్కడ ఆయనకు మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా పెద్ద మొత్తంలో కూడా వచ్చి అక్కడ చూస్తున్న వార్తనైతే మనం చూస్తున్నాం. జార్ఖండ్లో 66.16% పోలింగ్, 950 సెంటర్లో 4 గంటలకి ముగిసిన ఓటింగ్. రాంచీలో ఓటేసిన గవర్నర్ ధోనిని చూసేందుకు ఎగబడిన జనం. తొలి విడతలో 43 స్థానాలకు 683 మంది పోటీ. ఫైనల్లో 64.53% ఓటింగ్. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎంఎస్ ధోని. అక్కడ ఈయన ఎవరైతే ఎంఎస్ ధోని కూడా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి. జార్ఖండ్ ఆయనకు వీరాభిమానులు ఉంటారు చాలామంది కూడా. ఎంఎస్ ధోని మీద అనేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి క్రికెట్ అభిమానులతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా ధోనిని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. నిన్న ఎవరైతే ఓటు వేసేటువంటి క్రమంలో చాలామంది కూడా ఆయనను ఇష్టపడి ఫోటోల కోసం చాలామంది కొంత ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జార్ఖండ్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం అయితే పూర్తిగా అయితే 66.16% మాత్రమే ఓటింగ్ నమోదైంది. అక్కడ గతం ఓటింగ్ శాతం కనుక చూసుకుంటే ఈసారి అయితే ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ట్రంప్ కేబినెట్లోకి వివేక్ రామస్వామి, భారత సంతతికి వ్యక్తికి అరుదైన అవకాశం. ఆయనతో పాటు ఎలన్ మస్క్ కూడా ప్రయారిటీ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటన. మన తెలుగు బిడ్డ ఆయనకు ట్రంప్ క్యాబినెట్లో కూడా ఆయనకు మంచి మినిస్టర్ హోదా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జరిగింది. మహిళలను 20 ముక్కలుగా నరికి హత్య, ఆపై పొలంలో పాతిపెట్టిన నిందితుడు. ఇద్దరి మధ్య విభేదాల కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి దారుణమైన ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికి హత్య చేశాడు. అనంతరం తన పొలంలోనే పాతిపెట్టిన నేపథ్యం ఉంటుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ప్రేమించిన పాపానికి 20 ముక్కలుగా చేసి అత్యంత దారుణంగా ఆయన పొలంలో కూడా పాతిపెట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. చాలామంది ప్రేమ విహారం అని చాలా వరకు మోసపోతుంటారు. మోసపోయిన సందర్భంలో వాళ్ళు చేసేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అయితే అదే విధంగా ఉండబోతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మనం క్వారీలో బొంద పెడతాం, ప్రతినిధి అధికారులకు మామూలు పడేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, తోగూడెం రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. ఈ జైబిన్ దినపత్రిక కూడా రాసింది. మొన్న రాసిన నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు రాసిన ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది క్వారీలో బొంద పెడతాం, అక్కడ ఉన్నటువంటి మామూలుగా మాత్రం ఉన్నారు, మీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పెద్ద మొత్తంలో మేము డబ్బులు ఇస్తున్నాము అనేటువంటి వార్త ఎవరైతే రాయడానికి వెళ్ళా జర్నలిస్టుల పైన కూడా ఇక్కడనే క్వారీలో బొంద పెడతానంటే అరాచక ఆరోచనలు చేస్తున్నారు. ఇది జయబేంద్ర పత్రిక గత 1 వీక్ బ్యాకే రాసిన నేపథ్యం ఉంది. భయంకరమైన పరిస్థితి ఉంది. అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తోగూడెం అనేటువంటి గ్రామం ఉంటే తోగూడెం అనే గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ వాళ్ళందరితో నేను మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని జరిగింది. కానీ అక్కడ ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ మొత్తం టోళ్ళు భూగర్భ జలాలు దెబ్బతినేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రుల కబంధాస్తులు జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు అక్కడ ధారాదత్తం చేసే నేపథ్యం ఉంది. అక్కడ ఇష్టానుసారంగా చేసే నేపథ్యంలో అక్కడ భయాందోళన కూడా అక్కడ గ్రామాలు అయితే బిక్కుబిక్కుమంటున్న నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్వారీ సంబంధించినటువంటి విజువల్ ఫోటోలకు సంబంధించి ఏదైతుంది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తది. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగం విరుద్ధం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాల యూటీలకు గైడ్లైన్స్ జారీ. నిందితుల ఇంట్లో కూల్చేయడం చట్ట వ్యతిరేకం. ఒకరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేస్తారా? అధికార జడ్జిలా తీర్పులు చెప్పొద్దు. గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాసిక్యూట్ చేయడంతో పాటు బాధితులకు పరిహారం ఇప్పిస్తామని తీర్పిచ్చిన నేపథ్యం ఉంది. ఎవరైతే ఉన్నారో బుల్డోజర్కు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే అక్కడ స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ అనుచరులు వాళ్ళందరూ దాడి చేస్తున్న నేపథ్యం ఉంది. దాడి వెనుక కేటీఆర్, ఆయన ఆదేశాలతోనే కలెక్టర్పై అటాక్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత పట్నం నందిరెడ్డి. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. కేటీఆర్ ఆదేశాల మేరకే అక్కడ రైతుల మీద దాడి చేసిన, రైతుల మీద దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అక్కడ వాహనాల పైన రైతుల పైన కూడా దాడి చేయడానికి ప్రధానంగా ప్రేరేపించింది కేటీఆర్. కేటీఆర్ చెప్పిన డైరెక్షన్లోనే మేము దాడి చేసిన నేపథ్యం ఉందని పట్నం నందిరెడ్డి అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పినటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక చీటింగు, 2 ఆత్మహత్యలు, 1 హత్య. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దారుణం. ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన యువకుడు జాబ్ ఇప్పించకపోవడంతో దంపతుల ఆత్మహత్య. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య. చేనులో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు. ఎంత ఘోరమో.
చాలామంది ఎంత దారుణంగా మోసం చేస్తారో, ఎంత దారుణంగా ఉంటుందో చూస్తున్నాం. నిందితుడు వీరభద్రం హత్యకు గురైనటువంటి స్వాతి ఫైల్ ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడదు, 100% జాబ్ గ్యారంటీ హామీలు ఇవ్వరాదు, కోచింగ్ సెంటర్లకు కేంద్ర మార్గదర్శకాలు, ఇన్స్టిట్యూట్లో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి, తప్పుడు ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశం. చూడు చాలామంది కూడా మోసపోయేటువంటి నేపథ్యం ఉంటుంది దాని విషయంలో ఉన్నటువంటి పరిస్థితి. కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే, డిప్యూటీ సీఎం బట్టి కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తుంది. ఎంతటి వారున్నా సహించలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అనే ఆరోపణ. రౌడీ షీటర్లతో దాడి చేయించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాడి విషయంలో బీజేపీ స్టాండ్ చెప్పాలి మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకా పాపం వాళ్ళు పర్మిషన్ చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రేవంత్ భూదాహం, ఎస్సీ బీసీ భూములో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం. ఇక్కడ ఉన్న నేపథ్యం మంది మార్పులంతో వచ్చిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిని ఆహ్వానించిన కలెక్టర్లోకి తీసుకెళ్తున్న ప్రతీక్ జైన్. కలెక్టర్ తీసుకెళ్తున్నాడు. తిరుపతి రెడ్డి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రతీక్ జైన్ అక్కడ ఉన్నటువంటి రేవంత్ అన్నకు కలెక్టర్ స్వాగతం పలికిన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఒక పక్కన ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఎవరు కాదు, దానికి సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ ఆయన తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఒక విమర్శలకైతే తావిచ్చే నేపథ్యం కూడా ఉంది. చాంబర్ నుంచి బయటకు వచ్చి మరీ స్వాగతం పలికిన ప్రతీక్ జైన్. రేవంత్ సోదరుడికి సీఎం ప్రోటోకాల్. పట్న నరేంద్ర రెడ్డి ఏమైనా టెర్రరిస్టా? కిడ్నాప్ చేసినట్టు అరెస్ట్ చేయాలా చేస్తారు. కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్న నరేంద్ర రెడ్డిని మఫ్టీలో ఉండి 10 మంది గుండాలు మాదిరిగా ఎత్తికి వెళ్ళి అది అరెస్ట్ చేస్తారా లేక కిడ్నాపా? ఆయన ఏమైనా టెర్రరిస్టా? నరేంద్ర రెడ్డి భార్య కైనా కనీసం అరెస్ట్ సమాచారం ఇచ్చాడరా? పోలీసులే సమాధానం చెప్పాలి కేటీఆర్. ఇందిరమ్మ ఎమర్జెన్సీ సర్కార్కు తలపిస్తున్న రేవంత్. అందుకే ఇంటర్నెట్ ఆపేసి మరీ రైతుల అరెస్ట్. సురేష్ మా కార్యకర్త భూమి కోసమే ప్రశ్నించాడు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల అరెస్ట్ అవుతుంటే మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం. రేవంత్కు ఒంటరిగా కొడంగల్ వెళ్లే దమ్ముందా? లవితల రైతులకు అండగా ఉంటా కేటీఆర్. అన్నదాతలపై అత్యత్నం కేసు నమోదు. వికారాబాద్ డిఎస్ ఫిర్యాదుపై కేసులు. కలెక్టర్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన హత్యకు ప్రయత్నించారు. కావాలని వారిని గ్రామాలకు తీసుకెళ్లారు. రాళ్ల కర్రలతో గుమ్మిగుడి దాడి చేశారు. రిమాండ్ రిపోర్ట్ పోలీసుల ఆరోపణలు. రైతులపై జీవిత ఖైదీ పడే సెక్షన్ కూడా నమోదు. చూడండి ఎంత ఘోరమో, ఎంత బాధాకరం చూడండి. అలా ఒక డిఎస్పీ ఆయన ఫిర్యాదు చేసిండు, మా మీద దాడి చేసిళ్ళు, మమ్మల్ని కొట్టిళ్ళు, కలెక్టర్ పైన మమ్మల్ని కొట్టిల్లని ఒక డిఎస్పీ దాడి చేసిన నేపథ్యం. పోలీసులకు తెలియదా? మరి పోలీసులకు వాళ్ళకి విషయం తెలియదా? ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు పోతున్నారు అని వాళ్ళకి కనీసం తెలియదా? ఎవరు గుడ్డిగా నమ్ముతున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారని? ఎంత అమాయకొస్తున్నారు అంటే ప్రభుత్వం కావాలని ప్రభుత్వం చేసుకుందా, లేకపోతే ప్రభుత్వమే బాధనం చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళు ప్రేరేపించినని వీళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ వీళ్ళేం చేసేళ్ళు? మరి ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది.